హాయ్ అండి. ఇందాకే నేను విశాఖపట్నంలో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఒక మ్యారేజ్కి వెళ్ళొచ్చా. పిల్లాడు చక్కగా ఉన్నారు. పిల్లాడికి ఒక 26-20 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లకి కూడా 24-25 సుమారుగా ఆ వయసు ఉంది. చూడముచ్చటగా ఉన్నారు పిల్లలు. అయితే వాళ్ళని చూసిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలా పెళ్ళిళ్ళు చూస్తుంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే 30 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఇప్పుడున్న యువత పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సుముఖంగా ఉండట్లా. దానికి కారణాలు అనేకం అనుకోండి. గతంలో ఏంటంటే ఒక ఒక 5-10 ఏళ్ళ క్రితం అయితే ఏమంటే ఇలాగా చేసుకోవడం అడ్వాంటేజ్ అనుకునేవాళ్ళు. 30 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా చేసుకోవడం అనేది కొంచెం అడ్వాంటేజ్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అది పెద్ద డిసడ్వాంటేజ్. 30 ఏళ్ళు దాటిన తర్వాత అనేకమైన సమస్యలు వస్తున్నాయి. ఆడపిల్లల్లోనూ సమస్యలు వస్తున్నాయి, మగపిల్లల్లోనూ సమస్యలు వస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం చూస్తే 2011లో 30 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా పెళ్లి కాని వాళ్ళు సుమారుగా 20.8% ఉన్నారు. ఇదే 2019 వచ్చేసరికి 26.1% వచ్చేసారు. అంటే ఒక 6 రెట్లు పెరిగిపోయింది. అది 2019లో. ఇప్పుడు సుమారు దాదాపు 30%. ప్రతి 100 మందిలో ఒక 30 మంది 30 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. లేదంటే పెళ్ళిళ్ళకి ఏదో రకంగా కొంచెం ఆలస్యం చేసుకుని ఇంకా ఆలస్యంగా చేసుకుందాం అనుకుంటున్నారు. అసలు మన దేశంలో పెళ్ళిళ్ళు చూస్తే ఒక 3 రకాల పెళ్ళిళ్ళు ఉంటాయి. ఒకటేంటంటే ట్రెడిషనల్ మ్యారేజెస్. అంటే ఇంట్లో వాళ్ళ పెళ్ళిళ్ళు సంబంధాలు చూసి చక్కగా పల్లెటూళ్ళలో అయితే చలువు పందిళ్ళు అవన్నీ చేసి పెద్దవాళ్ళు కూర్చొని అటు ఇటు మాట్లాడుకుని చేసే ఆ పెళ్ళిళ్ళు ఏవైతే ఉంటాయో ట్రెడిషనల్ మ్యారేజెస్. ఇప్పుడు మోడర్న్ మ్యారేజెస్ వచ్చినాయి. మోడర్న్ మ్యారేజెస్ని ఇక పెద్ద కన్వెన్షన్ సెంటర్లు మాట్లాడుకుని నిజంగా అంటే ఒక 30-40 లక్షలు ఖర్చు పెట్టి భోజనాలకే ఒక విస్తరి కంటే 500-600 పైన, ఒక విస్తర 500-600 పైన అయ్యేలాగా, ఎంత ఎక్కువ విస్తరి ఖర్చు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా చేసినట్టు లెక్క. ఇలాంటి మోడర్న్ మ్యారేజెస్. ఇంకా ముందుకెళ్తే మనం ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్తే డెస్టినేషన్ మ్యారేజెస్. అంటే ఈ దేశంలో కాకుండా వేరే దేశంలోకి వెళ్ళిపోయి, లేదంటే ఏ రాజస్థానం వెళ్ళిపోయి పెద్ద కోటల్లోనూ అలాంటి వాటిల్లో, లేదంటే వేరే దేశాలు వెళ్ళిపోయి ఆ దేశాల్లో చేసుకోవడం, ఇలాంటి డెస్టినేషన్ ఏదో రకంగా చేసుకున్నా కూడా ఆ పెళ్ళిళ్ళు కూడా, ఆ డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా, ఆ సెలబ్రిటీల్లో కూడా చేసుకునేవన్నీ కూడా 30 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళే చేసుకుంటున్నారు. ఈ 30 ఏళ్ళు దాటేసి ఎందుకని 30 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా పెళ్లి మీద ధ్యాస మళ్ళట్లేదు, పెళ్ళిని పట్టించుకోవట్లేదు, ఇంకా ఆలస్యం చేద్దామని ఎందుకు ప్రయత్నం చేస్తారు అంటే, ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో అయితే జాతకాలు అనేది ఒక ప్రధానమైన సమస్య. జాతకాలు కుదరట్లేదండి అంటారు. ఆ జాతకాలు కుదరకపోవడం ఎప్పటిదాకా వెళ్ళిపోతుంది. పిల్లల వయసు దాటిపోయిన తర్వాత కూడా మాకు జాతకాలు కుదిరితేనే పెళ్లి చేసుకుంటాం అంటూ కూర్చునేసరికి వీళ్ళ పిల్లల వయసులు దాటిపోతున్నాయి. తర్వాత వీళ్ళకి కావాల్సిన వాళ్ళు కాకుండా కాంప్రమైజ్ అయి చేసుకోవాల్సిన పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. దాని తర్వాత రెండోది, పెళ్ళిళ్ళ విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోవడం ఇంకొక కారణం. అవతల వాళ్ళ స్తోమత ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంకామ్ చదివితే ఇంకా అవతలాడు ఇంకా ఏదో పెద్ద చదవాలి. ఈ అమ్మాయి బీకామ్ చదివితే అవతలాడు ఇంకా ఎంకామో ఇంకా పెద్ద డిగ్రీలో చదివినాడు ఉండాలి. వీళ్ళకు ఒక ఆస్తి, ఒక 10 లక్షల ఆస్తి ఉంటే ఒక 10 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు అవతల కావాలి. ఆడపిల్లైనా మగపిల్లైనా సేమ్ అలాగే చూసుకుంటున్నారు. అవతల వాళ్ళు ఇంకా బాగా ఉన్నవాళ్ళు అయి ఉండాలి. ఇలాంటివన్నీ చూసుకుని కాంప్రమైజ్ అవ్వకుండా అలాంటి వాడు ఎప్పుడు వస్తే అప్పుడు చేసుకుందాం, లేదంటే అలాంటి అమ్మాయి ఎప్పుడు వస్తే అప్పుడు చేసుకుందాం. అమ్మాయిల విషయంలో అయితే అసలు భూలోక రంభ కావాలి, అలాంటి అమ్మాయి ఎప్పుడు దొరికితేనే అప్పుడు చేసుకుందాం. ఇట్లా చాయిసెస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోవడం అనేది ఒకటి కొద్దిగా లేట్ మ్యారేజెస్ కావడానికి. అది కాకుండా ఈ మధ్య కాలంలో, గతంలో ఏముండేదంటే
ఇళ్లలో మనకి ఊళ్ళల్లో అన్నింటిలోనూ కూడా కులవృత్తులు చేసుకునేవాళ్ళు. ఆ కులవృత్తులు చేసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్గా చదువుతో పాటు కులవృత్తులు కూడా చేయడం అనేది ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది. ఈ పిల్లలు ఒక డిగ్రీ స్థాయి దాకా వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ కులవృత్తులు కూడా పూర్తిగా వచ్చి ఉండేవి. వాడు అంతో ఇంతో సంపాదించుకోవడానికి రెడీగా ఉండేవాడు. అవతల వాళ్ళు కూడా కులవృత్తులు చేసుకుంటున్నారు అనగానే ఓకే, ఈ ఫ్యామిలీ తండ్రి కులవృత్తి, కొడుకు కులవృత్తి బాగానే చేసుకుంటున్నారు, ఓకే, ఫ్యామిలీకి ఏం ఇబ్బందులు లేదంటే ఇటుపై పిల్లని కూడా ఇచ్చేవాడు. ఈ కులవృత్తులు ఎప్పుడైతే పోయి చదువులు, ఐటీ ప్రొఫెషనల్స్ ఇలాంటి ప్రొఫెషనల్ దాంట్లోకి వెళ్ళాలి అనేది ఎప్పుడైతే మొదలైపోయిందో, దాంతో వీళ్ళకి కనీసం మగపిల్లాడికి హయ్యర్ ఎడ్యుకేషన్, మెయిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది తెచ్చుకోవాలి అనేది మెయిన్ ఒక టాస్క్ పెట్టుకుంటున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి డిగ్రీ అయ్యేసరికి 21 ఏళ్ళు, ఇంకా దాని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎప్పటికి అవుతుందో తెలియదు. అప్పటికే 25 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, 25-26 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత ఆ చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం సంపాదించాలి, ఆ ఉద్యోగంలో స్థిరపడాలి. దీనివల్ల ఇంకా లేట్ అయిపోతున్నాయి. ఆడపిల్లలు కూడా అలాంటి వాళ్ళని చూసుకుంటున్నారు. ఆల్రెడీ సెటిల్ అయిపోయి మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండి ఫుల్గా సెటిల్ అయిపోయిన వాళ్ళని చూసుకుంటున్నారు. మగపిల్లలు కూడా మనం సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం లేని ఆగిపోతున్నారు. దీనివల్ల కూడా లేట్ అయిపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇంకా పైత్యం పెరిగిపోయింది ఏంటంటే, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ ఉద్యోగంలో కూడా ఒక స్థిరమైన పొజిషన్కి వెళ్ళిన తర్వాత, అంటే ఒక క్లరికల్ క్యాడర్లో ఉంటే క్లరికల్ క్యాడర్, ఆఫీసర్ క్యాడర్, లేదంటే ఒక మేనేజర్, ప్రైవేట్ దాంట్లో అయితే ఒక మేనేజర్ క్యాడర్, అలా వెళ్ళి కొంత డబ్బు వెనకాల బ్యాంకులో వేసుకుని ఒక కారు కొనుక్కుని ఒక ఇల్లు కొనుక్కుని ఇవన్నీ అయిన తర్వాత స్థిరపడిన తర్వాత, పూర్తిగా స్థిరపడిన తర్వాత మనకు గౌరవం ఉంటుంది, అప్పుడే మనకి మంచి పిల్ల దొరుకుతుంది అన్న ఉద్దేశంతో అవన్నీ అయ్యేదాకా ఆగుదామని ఆగిపోతున్నారు. దాంతో 30-35 కూడా వచ్చేస్తున్నాయి మగ పిల్లలకి. ఎందుకు అసలు అర్థం కాదు నాకు. ఈ సొంత ఇల్లు లేకపోతే పెళ్లి చేసుకోకూడదా? కారు లేకపోతే పెళ్లి చేసుకోకూడదా? అంటే స్టేటస్ సింబల్స్, ఈ స్టేటస్ సింబల్స్ అన్నీ ఉంటేనే మనకు ఒక మంచి సంబంధం వస్తుందన్న ఊహల్లో వాస్తవాలు కూడా అలాగే కనబడుతున్నాయి. ఆడపిల్లలు కూడా అలాంటి వాళ్ళని చూసి చేసుకుంటున్నారు. అవతల వాడు బాగా స్థిరపడ్డాడా లేదా, వాడికి ఒక కారు ఉందా లేదా, వాడికి ఒక బంగ్లా ఉందా లేదా, వాడికి ఒక కనీసం ఒక అపార్ట్మెంట్ ఉందా లేదా, సొంత అపార్ట్మెంట్ ఉందా లేదా, ఒక మంచి పొజిషన్ ఉందా లేదా, ప్యాకేజీ సంవత్సరానికి ప్యాకేజ్ ఎంత వస్తుంది, ఈ ప్యాకేజీ పెద్ద గొడవ అయిపోయింది. సంవత్సరానికి ఎంత ప్యాకేజీలో ఉన్నాడు, ఇవన్నీ చూసుకునే పెళ్లి చేసుకుంటున్నారు. దానివల్ల అలాంటివన్నీ సాధించుకోవడం కోసం పిల్లలు ఇంకా వయసు ముదిరిపోతుంది. ఆడపిల్లలు కూడా పోనీ అలాగున్నారంటే ఆడపిల్లలు కూడా అంతే. ఆడపిల్లలు కూడా మా కాళ్ళ మీద మేము నిలబెడతాం, అవతలాడి మీద మేము ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు, మా అంతటి మేము సంపాదించుకునే పొజిషన్ వచ్చిన తర్వాత చేసుకుందాం అనుకుని వీళ్ళు కూడా పూర్తిగా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి, హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత ఒక జాబ్లో స్థిరపడిన తర్వాత అప్పుడు చేసుకుంటున్నారు. ఇవన్నీ అయ్యేసరికి ఆడపిల్లలకు కూడా దాదాపు 30 దాటిపోతున్నాయి. ఇంకా కొంతమంది ఏంటి చేస్తున్నారు, అసలు ఎందుకు చేసుకోవట్లేదే అంటే బరువు బాధ్యతలను తీసుకోవడం ఇష్టం లేక. ఎందుకు హాయిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, బిందాస్గా ఉన్నాం, మన ఇష్టం వచ్చినట్టు పడుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు లేవచ్చు, ఎవడుగా వీకెండ్స్లో వెళ్ళి పార్టీలకి వాటికి అటెండ్ అవ్వచ్చు. పెళ్ళిళ్ళు అయితే ఇవన్నీ కుదరవు, మళ్ళీ బాధ్యతలు వచ్చి పడతాయి. ఆ అమ్మాయి బాధ్యత చూడాలి, మళ్ళీ పిల్లవాడు పుడితే వాళ్ళ బాధ్యతలు చూడాలి, మళ్ళీ ఆతల నుంచి చుట్టాలు వస్తారు, అత్తగారు వాళ్ళు వస్తారు, వాళ్ళందరి సంగతి చూసుకోవాలి. ఇవన్నీ పట్టించుకోవడం అనేది ఒక పెద్ద బర్డెన్ లాగా ఫీల్ అయిపోయి ఈ బాధ్యతలు పెట్టుకోవడం ఇష్టం లేక బిందాస్గా ఉందాం, సోలో బతికే సో బెటర్ అని చెప్పి హ్యాపీగా గడిపేద్దాం అని చెప్పి వీలైనంత ఎక్కువ టైం గడిపేస్తారు. తీరా అప్పుడు వీళ్ళు ఎప్పుడో పెళ్లి మీద దృష్టి మళ్ళీ చేసుకుందాం అనుకునేసరికి అనేక రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. ఆడపిల్లల్లోనూ సమస్యలు వచ్చేస్తున్నాయి, మగపిల్లల్లోనూ సమస్యలు వస్తున్నాయి. కానీ వాటి మీద ఎవరికి దృష్టి మళ్ళట్లా. ఇది సమస్య. ఒక దాంట్లో చూసుకుంటే మీకు ఒక సర్వే లాగా చెప్తాను. 2019-21లో జాతీయ కుటుంబ సర్వే ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.0 ఉందంట. సంతానోత్పత్తి రేటు ఇది డేంజర్. ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే వచ్చే డేంజర్లో అతిపెద్ద డేంజరు సంతానోత్పత్తి చేసే సామర్థ్యం ఆడపిల్లలోనూ తగ్గిపోతుంది, మగపిల్లలోనూ తగ్గిపోతుంది. ఇది కూడా మామూలు ఎవరో చెప్పింది కాదు, జాతీయ కుటుంబ సర్వే డేటా ఇది చెప్తోంది.
2050 నాటికి ఈ సంతానోత్పత్తి రేటు 1.29 పడిపోద్దంట. ఇంకేముంది? ఇది 2024 లేటెస్ట్ మార్చిలో విడుదలైన లాసెట్ నివేదిక ప్రకారం చెప్తున్నా నేను. ఇది 1.29 పడిపోద్దంట 2050. అంటే ఆల్మోస్ట్ ఇంకా పిల్లలు లేనట్టే లెక్క. ఇది పరిస్థితి. ఇది కాకుండా ఈ కెరీర్ బిల్డప్ అని, స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలని ఇవన్నీ చేసుకునేసరికి ఆడపిల్లల్లో విటమిన్ డి లోపం వస్తుంది. విటమిన్ డి లోపం రావడం మాత్రమే కాకుండా రక్తహీనత అనేది వస్తుంది. ఈ రక్తహీనత మామూలుగా కూడా ఆడపిల్లల్లో కొంత రక్తహీనత అనేది సాధారణంగా ఉంటుంది, కొంచెం బలహీనంగా ఉంటారు. అలాంటిది ఇంకా 30 ఏళ్ళు దాటిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి చూడండి. రక్తహీనత వస్తుంది, విటమిన్ డి లోపం వస్తుంది. దీంతో సంతానోత్పత్తి సామర్థ్యం అనేది తగ్గిపోవడం కానీ, లేదంటే ఫ్రీ డెలివరీలు అవ్వకపోవడం కానీ ఇలాంటివి. అది కాకుండా ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఆల్మోస్ట్ షుగర్లు, బీపీలు 30 ఏళ్ళు దాటితే ఆల్మోస్ట్ ఇంకా అందరికీ షుగర్లు, బీపీలు వచ్చేస్తాయి. కారణం ఏంటి? వర్క్ టెన్షన్, పడుకోకపోవడం, పొద్దున్నే లేవకపోవడం, రాత్రి తొందరగా పడుకోకపోవడం, మనం తినే ఆహార అలవాట్లు, పిజ్జాలు, బర్గర్లు, ట్రెడిషనల్ ఫుడ్ అనేది పూర్తిగా పోయి పిజ్జాలు, బర్గర్లు తినటం, ఏదో కూల్ డ్రింకులు తాగేసేయడం, దానివల్ల రాత్రిపూట నిద్ర రాదు, లేటుగా పడుకుంటాం, తెల్లారి పొద్దున్నే లేవం, ఎప్పుడు లేస్తామో మనకే తెలియదు. వీటన్నిటి ఈ ఆహార అలవాట్ల వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం అనేది బాగా తగ్గిపోతుంది. ఈ డేంజర్ని ఎవరు గుర్తించట్లా. ఇది కాక 30 దాటిపోతేనే ఆడపిల్లల్లో 35 ఏళ్లకే మోనోపాజ్ దశ అనేది వచ్చేస్తుందండి ఈ మధ్యకాలంలో. మామూలుగా సైన్స్ ప్రకారం ఎప్పుడైనా సరే ఇది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి, పెళ్లి కాని పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. మంచి సంతానం అంటే ఆరోగ్యకరమైన సంతానం పుట్టాలి అంటే మగవాళ్ళల్లో అయినా ఆడవాళ్ళల్లో అయినా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపే మంచి సంతానాన్ని, ఆరోగ్యవంతమైన సంతానాన్ని కలిగే స్టేజ్ కలిగి ఉంటారు అన్నమాట. శారీరకంగా ఆ దృఢత్వం ఆడపిల్లల్లోనూ కూడా మగపిల్లల్లోనూ కూడా ఉంటుంది 20 నుంచి 30 సంవత్సరాల లోపు. 30 సంవత్సరాలు దాటిపోతే ఇప్పుడు చెప్పిన ఆడపిల్లల్లో ఈ ఎనిమిక్గా ఉండటం, రక్తహీనత, అలాగే విటమిన్ డి లోపం, అలాగే మోనోపాజ్ సమస్యలు, 30 దాటితే మోనోపాజ్ సమస్యలు ఇవన్నీ వచ్చేస్తాయి. సేమ్ అలాగే ఆడవాళ్ళలో మాత్రమే కాదు, మగపిల్లల్లో కూడా 35 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత జన్యుపరమైన సమస్యలు వస్తున్నాయండి. అసలు 45 సంవత్సరాలు దాటితే మగతనమే ప్రశ్నార్థకం అయిపోయే పరిస్థితులు చాలా వస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడున్న ఆహార అలవాట్లు అలా ఉన్నాయి. మన నిద్ర కానీ, మన ఇందాక చెప్పిన మన ఆహార అలవాట్లు కానీ ఏమాత్రం బలవర్ధకమైన ఆహారం లేదు. దాని తర్వాత అందువల్ల ఏంటంటే 45 సంవత్సరాలు వచ్చేసరికి సంతానోత్పత్తి సామర్థ్యం అనేది అసలు మగపిల్లల్లో కష్టమైపోతుంది. సో దీనివల్ల చివరికి ఏమవుతుంది, ఇవన్నీ వల్ల లేటుగా పెళ్లి చేసుకుని ఈ సమస్యలన్నీ రావడం వల్ల చివరికి పిల్లలు పుట్టనిపోవడం, కొంతమంది పిల్లలు వద్దనుకోవడం, పిల్లలు కావాలనుకునే టైంకి పిల్లల్ని వీళ్ళు పుట్టించే సామర్థ్యం వీళ్ళ దగ్గర లేకపోవడం. దీంతో ఏమవుతుంది, ఐవీఎఫ్ సెంటర్లు వెళ్తున్నాయి. ఇప్పుడు చూడండి, చిన్న పట్టణాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఐవీఎఫ్ సెంటర్లు పెద్ద బోర్డులతోటి సంతాన సాఫల్య కేంద్రం అని కనబడుతున్నాయి. ప్రతి చిన్న ఊళ్ళలోనూ సంతాన సాఫల్య కేంద్రం అనేది ఏర్పడుతుంది అంటే ఏంటి అర్థం? అంత డిమాండ్ ఉందంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడున్న యువతలో సంతానోత్పత్తి చేసే సామర్థ్యం పూర్తిగా పోతోంది. దానికోసమే సహజ సిద్ధంగా సంతానాన్ని కనలేక వీళ్ళు హాస్పిటల్స్ మీద ఆధారపడిపోతున్నారు. ఈ సంతాన సాఫల్య కేంద్రాలు, ఐవీఎఫ్ సెంటర్ల మీద ఆధారపడిపోతున్నారు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మేము బాగా సంపాదించుకుని ఆ తర్వాత ఒక కారు ఏదో సంపాదించుకుని, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకుని ఇవన్నీ అనుకుని చేసుకుంటున్నారు కదా. తీరా ఇవన్నీ ఒక 10 లక్షలు 30 లక్షలు వెనకాల బ్యాంకులో వేసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటే వీళ్ళకి పిల్లలు పుట్టగా ఈ 25-30 లక్షలు తీసుకెళ్ళి ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఒక పిల్లాడినో పుట్టించాలంటే ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్తే కనీసం 25-30 లక్షలు అయిపోతాయి ఈజీగా. అంటే మనం సంపాదించి ఇంత కష్టపడి పెళ్లి చేసుకోకుండా సంపాదించిందంతా చివరికి ఏమవుతుంది,
ఐవీఎఫ్ సెంటర్ల పాలైపోతుంది. కాబట్టి ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అందుకనే చాలా చాలా యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వయసు ఉందో, అందుకనే మనకి పాత సామెత ఉండేది, ఏ వయసుకి ఆ ముచ్చట తీరాలని. ఏ వయసుకి ఆ ముచ్చట అంటే ఏంటి? ఏ వయసులో నీకు సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం ఉన్న టైంలోనే నువ్వు ఆ పనులు చేసేస్తే పిల్లల్ని బాగా మంచి స్ట్రాంగ్గా ఉన్న పిల్లల్ని నువ్వు పుట్టించగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు 20-30 సంవత్సరాలు, 20 నుంచి 30 సంవత్సరాల లోపు, మరి 20 సంవత్సరాలు అనేది ఇప్పుడు ఎవరు చేసుకోరనుకోండి. మనకి ఈ గవర్నమెంట్ లెక్క ప్రకారమే ఆడపిల్లలకి 18 సంవత్సరాలు, మగపిల్లలకి 21 సంవత్సరాలు ఉండాలి. ఇంకొక పెద్ద డేంజర్ ఏంటంటే భారతదేశం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న దేశం. ఈ యువత ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు, లేదంటే ఆలస్యంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది? కొన్ని సంవత్సరాలకి మొత్తం ఈ యువత అంతా కూడా ముసలాళ్ళు అయిపోతారు, పిల్లలు మాత్రం ఉండరు. నెక్స్ట్ తరం యువత ఉండదు. నెక్స్ట్ తరం ఒకవేళ ఉన్నా కూడా నెక్స్ట్ తరం యువతకి ఇప్పుడున్న యువత ఏదైతే ముసలాళ్ళు అయిపోతారో, తల్లిదండ్రులు అయిపోతారో, వాళ్ళకి మధ్య జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పిల్లాడు 30 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో పిల్లాడు పుడితే తండ్రికి అతనికి 30 సంవత్సరాలు తేడా, 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు తేడా ఉంటుంది. అందువల్ల వీళ్ళ ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి తేడాలు వచ్చేస్తున్నాయి. దాంట్లో పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య గొడవలు వచ్చేస్తున్నాయి. ఈ జనరేషన్ గ్యాప్ అనేది చాలా పెరిగిపోతుంది. వీళ్ళని వాళ్ళు అర్థం చేసుకోలేరు, వాళ్ళని వీళ్ళు అర్థం చేసుకోలేరు. ఇదొక సమస్య అయితే అసలు దేశానికే పెద్ద సమస్య ఏంటంటే రాబోయే 40 సంవత్సరాలు ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో యువతలో ఎక్కువ మంది యువత ఉండటం వల్ల రాబోయే రోజుల్లో ప్రపంచంలో నెంబర్ 1 అవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనకి. కానీ ఇదే పరిస్థితి 30 ఏళ్ల క్రితం జపాన్లో ఉంది, చైనాలో ఉంది. కానీ ఇప్పుడు అక్కడ యువత అంతా కూడా ముసలాళ్ళు అయిపోయారు. అక్కడ కూడా సేమ్ పిల్లలు లేక ఇప్పుడు వాళ్ళు వేరే దేశాల నుంచి మనుషులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళ దేశంలో డబ్బు ఉంది, నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, వాళ్ళు 2050 దాటిపోయి అప్పుడు ఎంత అభివృద్ధి ఉంటుందో మన దేశంలో అంత అభివృద్ధి సాధించారు ఎప్పుడోనే. కానీ అనుభవించడానికి యువత లేదు. విశాలమైన రోడ్లు ఉంటాయి, రోడ్డు మీద తిరగడానికి జనం లేరు. అలాగే ఇప్పుడు మన పరిస్థితులు అవుతాయి. ఇప్పుడున్న యువత అంతా వృద్ధులైపోతారు, ఇంకో 10-30 ఏళ్ళ వృద్ధులైపోతారు. కానీ అప్పటికి నెక్స్ట్ జనరేషన్లు ఉండవు. ఎందుకంటే వీళ్ళందరూ లేట్గా పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళందరికీ అనారోగ్య సమస్యలు వచ్చేసి వీళ్ళందరూ హాస్పిటల్ పాలైపోయి ఉంటారు. ఆ టైంకి 20-30 ఏళ్ళ తర్వాత చూస్తే హాస్పిటల్స్ పాలైపోయి ఉంటారు. వీళ్ళకేమో పిల్లలు లేకపోవడం, ఉన్న పిల్లలు చాలా చిన్న పిల్లలుగా ఉండటం. సో యువత కూడా చాలా తగ్గిపోతుంది రాబోయే 20-30 ఏళ్లలో. దానివల్ల మళ్ళీ మన దేశం వెనకబడిపోతుంది. రాబోయే 10-15-20 సంవత్సరాలు మనం ఎలాగైతే టాప్లోకి వెళ్తాం అనుకుంటున్నామో, ఆ తర్వాత 20-30 సంవత్సరాలకి పూర్తిగా మళ్ళీ ఇండియా వెనకబడిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మానవ వనరులు ఉండవు, ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది, మనుషుల్లో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. సో ఇన్ని డేంజర్లు ఉన్నాయి కాబట్టి యువత కేవలం ఏదో మేము సెటిల్ అయిపోయిన తర్వాత చేసుకుంటాం, ఒక కారు వచ్చిన తర్వాత చేసుకుంటాం, ఒక ఇల్లు కూడా సంపాదించిన తర్వాత చేసుకుంటాం, బ్యాంకులో బ్యాలెన్స్ వచ్చిన తర్వాత చేసుకుంటాం, హయ్యర్ ఎడ్యుకేషన్ అయిపోయి మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత చేసుకుంటాం అంటే మీరు అప్పుడు అంత సంపాదించే టైంకి మీ ఒంట్లో ఓపిక అయిపోతుంది, సత్తువ అయిపోతుంది, మీరు నిస్సత్తువ అయిపోతున్నారు, మగపిల్లలు నిస్సత్తువుగా అయిపోతున్నారు, ఆడపిల్లలు సంతానాన్ని కనలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి డేంజర్ని అందరూ గుర్తించాలి. అందుకనే 30 సంవత్సరాల లోపే యువత పెళ్ళిళ్ళకి రెడీ అయిపోవాలి. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి బాధ్యతలు ఒకటి సమస్య. ఇప్పుడు ఈ మగపిల్లలకి అయినా కూడా ఆడపిల్లలకైనా కూడా ఇప్పుడు అది పెద్ద సమస్య అయిపోయింది. ఇంట్లో పెద్దవాళ్ళు వీళ్ళు అయితే కనుక వీళ్ళకి బాగా చదువుకున్న తర్వాత వీళ్ళని నెక్స్ట్ వాళ్ళందరికీ కూడా చెల్లెళ్ళకో తమ్ముళ్ళకో వాళ్ళకి చదువులు చెప్పించడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం అంతా వీళ్ళ నెత్తిన పడుతుంది. దాంతో ఇవన్నీ అయ్యేదాకా వీళ్ళు పెళ్లి చేసుకోకుండా త్యాగాలు చేసి ఉండిపోతున్నారు. అదో పెద్ద సమస్య. సో ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా 30 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకుంటేనే మీరు ఆరోగ్యవంతమైన పిల్లల్ని కనగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు విడాకులు ఎక్కువ అవడానికి కారణం కూడా ఈ లేట్ మ్యారేజెస్. ఎందుకు? ఈ లేట్ మ్యారేజెస్ వల్ల ఆడపిల్లలు కూడా వాళ్ళు సొంతంగా సంపాదించుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు, మగపిల్లలు కూడా బాగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. దాంతో ఈ ఆడపిల్లలు మగపిల్లలకు వీళ్ళకి ఇండివిజువాలిటీ అనేది, నా ఇండివిజువాలిటీ నాది, నీ ఇండివిజువాలిటీ నీది, నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి, నేను చెప్పిన మాట నువ్వు ఎందుకు వినాలి, ఇలాగ అయిపోయి
ఏ చిన్న తగాదా వచ్చినా కూడా ఇమ్మీడియట్గా విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి. గతంలో ఏమనేది, గతంలో ఆ మగపిల్లాడికి కొంచెం ఏజ్ ఎక్కువ ఉండేది, ఆడపిల్లకి కొంచెం ఏజ్ తక్కువ ఉండేది. సో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా చిన్నపిల్ల ఏదో అందులే అని చెప్పి మగపిల్లాడు సర్దుకునేవాడు. మగపిల్లాడు గవ్వుకునేదని అన్నా కూడా మనకన్నా పెద్దవాడు ఏదో అన్నాళ్ళే సరిపెట్టుకుని ఆడపిల్లలు సర్ది పెట్టుకునేవాళ్ళు. సో వాళ్ళిద్దరికి మధ్య ఒక బాండింగ్ అనేది కూడా ఏర్పడేది. ఎందుకంటే 20 నుంచి 30 సంవత్సరాల లోపే ఉంటే కనుక ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడటం, దేనికో దానికి ఒకళ్ళ మీద ఆధారపడటం. ఇప్పుడు ఎవరికాడికి ఇండివిజువాలిటీ వచ్చేసరికి నీ మీద నేను ఆధారపడక్కల, నా మీద నువ్వు ఆధారపడక్కల, నీకు కావాల్సింది నువ్వు తిను, నాకు కావాల్సింది నేను తింటా, ఇద్దరం కలిసి తిందాం అనే కాన్సెప్టే పోతుంది అసలు. దాంతో ఏ చిన్న తగాదా వచ్చినా సరే నువ్వేంటంటే నువ్వెంత అనే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నా ఇండివిజువాలిటీ నాకుంది, నువ్వు లేకపోయినా నేను బతకగలను, నేను లేకపోయినా అంత సేమ్ వయసు వర్స. ఆడపిల్ల కూడా నువ్వు లేకపోతే నేను బతకగలనని ఆడపిల్ల అనుకుంటుంది, మగపిల్లాడు కూడా నువ్వు పోతే అంతా నేను హాయిగా నేను నా బతుకు నేను బతుకుతా అని ఈడు అనుకుంటున్నాడు. సో దీనివల్ల విడాకులు కూడా వెళ్ళిపోతున్నాయి. విడాకులు కూడా పెరిగిపోవడానికి కారణం ఈ 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు, 35 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు. సో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందుకనే మన వాళ్ళు ఎప్పటి నుంచో ఆలోచించి పెట్టిన పద్ధతులు ఇవన్నీ కూడా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు చేసేసుకోవాలి అనేది. సో జాగ్రత్త పడండి, యువత జాగ్రత్త పడాలి. 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో అంటే కనీసం 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి అయిపోయేలా చేసుకో. డాక్టర్లు కూడా చెప్తున్నది ఏంటంటే ఆడపిల్లలు 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలోనే అసలు పిల్లల్ని కనేయాలి. అలా చేస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా, ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. అట్లీస్ట్ కనీసం 30 సంవత్సరాల లోపన్న ఈ కార్యక్రమాలన్నీ అయిపోతే కనుక సంతానం బాగుంటుంది, ఆ సంతానాన్ని కన్నవాళ్ళు బాగుంటారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఏదో అంటారు కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకున్న లాభం లేదని అంటారు కదా, అలాగా నీ ఒంట్లో నువ్వు డబ్బుల కోసం అని కూర్చునో, కార్ల కోసం కూర్చునో, లేదంటే హోదాల కోసం కూర్చునో పెళ్ళిళ్ళు లేట్ అయిపోతే నీ ఒంట్లో సత్తువ పోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న ఉపయోగాలు ఉండవు, కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని యువత వీలైనంత తొందరగా సెటిల్ అయ్యేలాగా ఉంటే కనుక మంచిది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి, అలాగే పిల్లలు కూడా గుర్తించాలి. సో ఇలాంటి అనేక విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మోటివేషనల్ వేదాంత ఛానల్, మన ఛానల్ మోటివేషన్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఇలాంటి మోటివేషన్ వీడియోలు వచ్చినప్పుడల్లా కూడా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.